విజయవాడలో అండి చాలా చాలా తక్కువ బడ్జెట్‌లో ఒక మంచి 2 బీహెచ్‌కే ఫ్లాట్ అయితే సేల్‌కొచ్చింది బ్యాంక్ ఆక్షన్‌లో. చాలా బెస్ట్ ప్రైస్‌కి అయితే వస్తుందండి. మిస్ చేసుకోవద్దు. ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే మనకి ప్రసాదం పాలెంలో అయితే వస్తుందండి. విజయవాడలో ప్రసాదం పాలెంలో అయితే వస్తుందండి. సో మనకి సాయిబాబా టెంపుల్ దగ్గరలో అయితే ఈ ప్రాపర్టీ సేల్‌కొచ్చింది. మీరు అపార్ట్మెంట్ చూడొచ్చండి. ఇందులో మనకి 4థ్ ఫ్లోర్‌లో అయితే ఫ్లాట్ అయితే వస్తుందండి. నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది. అలాగే ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి 800 ఎస్ఎఫ్టీ అండి. అలాగే అన్డివైజ్డ్ వచ్చేసి 17 గజాలు అయితే ఇస్తారండి. 17 స్క్వేర్ యార్డ్స్ అన్డివైజ్డ్ అయితే ఇస్తారు. సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్లో అయితే సేల్కి రావడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చి బ్యాంక్ ఆక్షన్లో డిసెంబర్ 27 అండి. మనకి 29 అయితే ఆక్షన్ జరుగుతుంది. డిసెంబర్ 27 లాస్ట్ డేట్ అనమాట. ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే అండి 19,80,000 అండి. స్టార్టింగ్ ప్రైస్ ఇది 19,80,000 అనేది మనకి ఆక్షన్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. మీలో ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఒక 2 బీహెచ్కే ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ చాలా బాగా యూజ్ అవుతుందండి. సో మీలో ఎవరికైనా ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా ఐడీస్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విజయవాడ ప్రసాదంపాల్లో అండి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఒక 2 బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆక్షన్లో. మీరు అపార్ట్మెంట్ చూడొచ్చండి. ఇందులో మనకి 2 బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది. ఫ్లాట్ వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉంటుందన్నమాట. సో మనకి వికాస్ స్కూల్ ఉంది కానీ దాని దగ్గరలో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వస్తుంది. సో ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి 1153 ఎస్ఎఫ్టీ అండి. కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. అన్డివైజ్డ్ చూసుకుంటే మనకి 40 గజాలు అయితే ఇస్తున్నారండి. ఒక 2 బీహెచ్కే ఫ్లాట్కి 40 గజాలు ఇవ్వడం అనేది చాలా రేర్ అండి. సో ఈ ప్రాపర్టీ మీకు చాలా తక్కువ రేటుకి అయితే వస్తుంది. ఇంకా ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్లో అండి లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 19 అండి. మనకి 20వ తారీఖున అయితే ఆక్షన్ జరుగుతుంది. డిసెంబర్ 19 లాస్ట్ డేటు. ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే 34,12,000 అండి స్టార్టింగ్ ప్రైస్. మనకి ఆక్షన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కదండి, గమనించాలి. మనకి ఆక్షన్లోకి అయితే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి. మీరు ఎవరికైనా ప్రాపర్టీ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చని మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విజయవాడ సిటీకి దగ్గరలో అండి మనకి వణుకూరులో ఒక 2 బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆక్షన్లో. చాలా చాలా తక్కువ రేట్కి అయితే వస్తుందండి, మిస్ చేసుకోవద్దు. ఈ ప్రాపర్టీ మనకి బందర్ రోడ్కి జస్ట్ ఒక 1.5 కిలోమీటర్స్ లోపు అయితే ఉంటుందన్నమాట. అక్కడ మార్కెట్ వాల్యూ చూసుకుంటే మనకి 35 లక్షల పైన అయితే ఉంటుందండి. కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో చాలా తక్కువ రేటుకి అయితే సేల్కి వచ్చింది. సో ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి 1095 ఎస్ఎఫ్టీ అండి. అలాగే అన్డివైజ్డ్ వచ్చేసి 47 గజాలు అయితే ఇస్తున్నారు. యూజువల్గా 2 బీహెచ్కే ఫ్లాట్కి ఒక 25 to 30 స్క్వేర్ యార్డ్స్ అయితే అన్డివైజ్డ్ ఇస్తారండి. కానీ ఇక్కడ మనకి 47 గజాలు అయితే ఇస్తున్నారండి. చాలా చాలా బెస్ట్ ప్రాపర్టీ. అది కూడా మనకి చాలా బడ్జెట్లో వస్తుందన్నమాట. ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే అండి కేవలం 19,53,000 అయితే స్టార్ట్ అవుతుంది బ్యాంక్ ఆక్షన్లో. స్టార్టింగ్ ప్రైస్ అండి. ఇక ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డే చూసుకుంటే డిసెంబర్ 16, మనకి 17వ తారీఖున అయితే ఆక్షన్ జరుగుతుందండి. డిసెంబర్ 16 లాస్ట్ డేట్ అనమాట. ఇక్కడ మార్కెట్ వాల్యూ వచ్చేసి 35 lakhs అబోవ్ అయితే ఉంటుంది. సో మీలో ఎవరికైనా ప్రాపర్టీ కనుక కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా ఐడీస్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విజయవాడ సిటీకి దగ్గరలో అండి, అంటే మనకి పోరంకిలో ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి. ఇందులో మనకి ల్యాండ్ అండ్ షెడ్ అయితే ఉంటుందన్నమాట. మీరు లోపల చూడొచ్చు. లోపల మనకి ఒక రేకుల షెడ్తో కూడిన ఒక కన్స్ట్రక్షన్ అయితే ఉందండి. ఈ ప్రాపర్టీ మనకి బందర్ రోడ్కి జస్ట్ ఒక 1 కిలోమీటర్ లోపు అయితే వస్తుందండి పోరంకిలో. సో ఈ మొత్తం వచ్చేసి మనకి 254 గజాలు అయితే ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్ ఇది. సో మీకు చూడొచ్చు, చుట్టూ కూడా మనకి అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఉన్నాయండి. సో ప్రాపర్టీ తీసుకొని లోపల ఏమైనా షెడ్గా ఏమైనా యూజ్ చేసుకోవచ్చు అండి, లేదంటే డైమాలిష్ చేసి బిల్డింగ్ అయినా కట్టుకోవచ్చు. చాలా మంచి ప్రాపర్టీ అండి. ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్ అండి. డిసెంబర్ 16వ తారీఖు లాస్ట్ డేటు. మనకి 17వ తారీఖున అయితే ఆక్షన్ జరుగుతుందండి. 16వ తారీఖు లాస్ట్ డేట్ అనమాట. ఇక ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే అండి 60,16,000 అండి స్టార్టింగ్ ప్రైజు. మనకి ఆక్షన్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కదండి, గమనించాలి. స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే 60,16,000.
సో బందర్ రోడ్డుకు జస్ట్ ఒక 1 కిలోమీటర్ లోపే వస్తుంది. మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉండి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తెనాలి బస్టాండ్కి 1.5 కిలోమీటర్ దూరంలో అండి ఒక మంచి G+2 ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది. బ్యాంక్ ఆక్షన్లో చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి. చాలా ప్రైమ్ లొకేషన్లో అయితే ఉందన్నమాట. చుట్టూ రెసిడెన్షియల్ ఏరియాస్ మీరు ప్రాపర్టీ చూడొచ్చండి. ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్ సేల్కి రావడం జరిగిందండి. ఇంకా ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసి మనకి తెనాలిలోని ఐతా నగర్ అండి, ఈటీ కాలనీలో అయితే వస్తుందన్నమాట. ఈటీ కాలనీ అండి, G+2 బిల్డింగ్ ఇది మొత్తం వచ్చేసి మనకి 212 గజాలు అయితే ఉంది. వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ ఇది, 20 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ 212 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో వస్తుందన్నమాట బిల్డింగ్. చుట్టూ రెసిడెన్షియల్ ఏరియాస్ అని చూడవచ్చు. మంచి ప్రైమ్ లొకేషన్ అయితే ఉంటుంది. బిల్డింగ్ స్ట్రెంత్ పరంగా కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టడానికి కూడా మనకి 2 crores పైన అవుతుందన్నమాట. ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే మనకి 1,47,00,000 అండి స్టార్టింగ్ ప్రైస్. మనకి ఆక్షన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, గమనించాలి. స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి. ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి December 17 అండి. మనకి 18న అయితే ఆక్షన్ జరుగుతుంది. మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము. ఇంకా అలాంటి మరెన్నో మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ అండి, వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ అసోసియేట్స్. రాజధానిలో మంచి ప్రాపర్టీ అయితే మనకి రావడం జరిగిందండి. బ్యాంక్ ఆక్షన్లో మన రాజధాని తుళ్ళూరు మండలం రాయపూడి విలేజ్ లో అయితే రావడం జరిగింది. బ్యాంక్ ఆక్షన్లో ఓల్డ్ హౌస్ అండి, 881 గజం, ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్, సీడ్ యాక్సిస్ రోడ్ కేవలం 100 మీటర్ల దూరంలో. హైలైట్స్ కనుక మీరు చూసుకుంటే హైకోర్టుకి 2 కిలోమీటర్స్, సెక్రటేరియట్కి 6 కిలోమీటర్స్, క్వాంటమ్ వ్యాలీకి 3 కిలోమీటర్స్. ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 2 CR అండి, అంటే 2 కోట్లు అండి. అక్కడ నుంచి పాట అనేది స్టార్ట్ అవుతుంది. ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ అనేది. దీనికి EMD లాస్ట్ డేట్ వచ్చి 11/12/25, ఆక్షన్ డేట్ వచ్చి 12/12/25. గమనించగలరు. అమరావతి రాజధాని ఏరియాలో మంచి ప్రాపర్టీ తీసుకుందానికి చాలా బెస్ట్ ప్రాపర్టీ అండి ఇది. ఇంత రీజనబుల్ ప్రైస్కి మళ్ళీ రావండి. ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి తీసుకుందాం అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న మా నెంబర్ని సంప్రదించగలరు. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. విజయవాడ పైకాపురంలో అండి మనకి ఒక మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఒక ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది. బ్యాంక్ ఆక్షన్లో చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు. మీరు ఏరియా కూడా చూడొచ్చండి. ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా, అలాగే రోడ్డు ఫెసిలిటీ కూడా చాలా బాగుందన్నమాట. ఇంకా ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకుంటే మనకి పాయకాపురం రాజీవ్ నగర్లో అయితే వస్తుందండి. బస్ రోడ్ పాయింట్కి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. చాలా మంచి ప్రాపర్టీ, 133 గజాలండి. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో అయితే వస్తుంది. చుట్టూ హౌసెస్ ఇవన్నీ కూడా చూడొచ్చు. 133 గజాలు మనకి వెస్ట్ ఫేసింగ్ రోడ్ అయితే ఉంటుందన్నమాట. ఈ ప్రాపర్టీ ఒక లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి బ్యాంక్ ఆక్షన్లో December 11 మనకి 13 అయితే ఆక్షన్ జరుగుతుందండి. 11 లాస్ట్ డేట్ అనమాట. ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే 39,96,000 అండి స్టార్టింగ్ ప్రైస్. మనకి ఆక్షన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కదండి, గమనించాలి. స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి, 39,96,000. సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే వెంటనే ఇల్లు కట్టుకునే విధంగా అయితే ఉంటుందన్నమాట. ఈ ప్రాపర్టీ చుట్టూ హౌసెస్ మంచి రెసిడెన్షియల్ ఏరియాలతో వస్తుంది. ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ చెప్పడం పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
హాయ్ అండి, వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ అసోసియేట్స్. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చి బాపులపాడు మండలంలో మనకి బాపులపాడు విలేజ్లో అయితే రావడం అయితే జరిగింది. రెసిడెన్షియల్ సైట్ అండి. బ్యాంక్ యాక్షన్లో అయితే రావడం అయితే జరిగింది. 339 గజాలండి. సౌత్ ఫేసింగ్ వచ్చి మనకి పంచాయతీ బజార్ అండి. రెడీ టు కన్స్ట్రక్షన్ అండి. ఇళ్ల మధ్యలో అయితే రావడం జరిగింది. ఆక్షన్ స్టార్టింగ్లో ప్రైస్ వచ్చి 55,60,000 అండి. అక్కడి నుంచి అనేది పాట అనేది స్టార్ట్ అవుతుందండి. లాస్ట్ డేట్ వచ్చి 24/12/25. ఆక్షన్ డేట్ వచ్చి 25/12/25 అండి. హైవేకి అయితే చాలా చాలా దగ్గరలో అండి. విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళే నేషనల్ హైవే అండి, NH45. దీని దగ్గరలో చూసుకుంటే కనుక మీకు హనుమాన్ జంక్షన్ చాలా దగ్గరలో అండి. అలాగే టోల్ గేట్ కూడా దగ్గరలోనే ఉంటుంది. తక్షణం ఇల్లు కట్టుకోవడానికి అనుకూలమైన సైట్ అండి. ఇలాంటి మంచి ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి. హైవేకి చాలా దగ్గరలో అండి. ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి తీసుకుందాం అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న మా నంబర్ని సంప్రదించగలరు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ అండ్ అలాగే బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. హాయ్ అండి, వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ అసోసియేట్స్. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చి తాడేపల్లి మండలం సీతానారంలో అయితే రావడం అయితే జరిగిందండి. బ్యాంక్ ఆక్షన్లో చిన్నజీఆర్ స్వామి టెంపుల్ ఆశ్రమం దగ్గరలో అయితే అండి. 96 గజాలు ఇండివిజువల్ హౌస్ అండి. ఈస్ట్ ఫేసింగ్. లోపల మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇంటి ముందు రోడ్డు 15 అడుగుల రోడ్డు అండి. ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 26 lakhs అండి. లాస్ట్ డేట్ కనుక మీరు చూస్తున్నట్టయితే 13/12/25 అండి. ఆక్షన్ డేట్ వచ్చి 15/12/25. గమనించగలరు. తక్కువ బడ్జెట్లో ఎవరైతే మంచి ప్రాపర్టీ చూద్దాం అనుకుంటున్నారో, తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి చాలా చాలా బెస్ట్ ప్రాపర్టీ అండి. తక్కువ బడ్జెట్లో ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో చాలా 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 మంచి ప్రాపర్టీ అండి ఇది. ఈ చుట్టూ హైలైట్స్ కనుక చూసుకుంటే మన సీతనారం ఆంజనేయ స్వామి గుడి దగ్గరలో అయితే రావడం అయితే జరుగుతుంది. ప్రకాశం బ్యాచ్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి. చిన్నజీఆర్ స్వామి టెంపుల్ ఉన్నాయి కండి, వాటి దగ్గరలో వస్తుందండి. అలాగే చిన్నజీఆర్ స్వామి ఆశ్రమం ప్లస్ రామకృష్ణ మిషన్ స్కూల్ అండ్ ట్రస్ట్ చుట్టూ హైలైట్స్ కనుక చూసుకుంటే చుట్టూ ఇళ్ల మధ్యలోనండి. ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి తీసుకుందాం అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న కనుక మా నంబర్ని సంప్రదించగలరు. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. విజయవాడ పైకాపురంలో అండి మనకి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఒక బిల్డింగ్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో. ఇది ఒక G+2 బిల్డింగ్ అండి. అండర్ కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. మీరు బిల్డింగ్ అయితే చూడొచ్చు. ఈ ప్రాపర్టీ మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకుంటే మనకి ఓల్డ్ పైకాపురం రోడ్లో అయితే వస్తుందన్నమాట. ఈ బిల్డింగ్ మొత్తం వచ్చేసి మనకి 134 గజాలు అయితే ఉంటుందండి. ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగు. ఈ ప్రాపర్టీ మనకి ప్రజెంట్ అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది. పైకాపురం మెయిన్ రోడ్కి జస్ట్ ఒక 180 meters అయితే ఉంటుందన్నమాట. ఈ ప్రాపర్టీ లాస్ట్ డేట్ చూసుకుంటే బ్యాంక్ ఆప్షన్లో December 22 అండి. మనకి 23వ తారీఖున అయితే ఆప్షన్ జరుగుతుంది. సో 134 గజాలు ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. అండర్ కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. ఇక ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే 52,02,000 అండి. స్టార్టింగ్ ప్రైస్ బ్యాంక్ ఆప్షన్లో మనకి ఆప్షన్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, గమనించాలి. స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి, 52,02,000. మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి. ప్రాపర్టీని మనం ఫుల్గా కన్స్ట్రక్షన్ చేసుకొని మనం రెంట్స్కి ఇచ్చుకోవచ్చు అండి. మంచి రెంట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. చాలా మంచి ప్రాపర్టీ ఇది. ఇంకా అలాంటి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్, ఇన్స్టా ఐడీస్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విజయవాడ సిటీలో అండి ఒక ప్రైమ్ ఏరియాలో ఒక G+1 బిల్డింగ్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో. చాలా చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు. ఇక ఈ ప్రాపర్టీని లొకేషన్ చూసుకుంటే మనకి అజిత్ సింగ్ నగర్ అండి. మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి. మీరు చుట్టూ చూడొచ్చు, బిల్డింగ్స్, హౌసెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో G+1 బిల్డింగ్ అయితే సేల్కి వచ్చింది. ఇదేనండి బిల్డింగు. మనకి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి కృష్ణ హోటల్ దగ్గరలో అయితే వస్తుందన్నమాట. సో ఆ బిల్డింగ్ వచ్చేసి మనకి మొత్తం 66 గజాలు అయితే ఉంటుంది. సౌత్ ఫేసింగ్ వస్తుందండి బిల్డింగు. 66 గజాలు అయితే ప్రాపర్టీ అయితే ఉంటుంది. ఈ ప్రాపర్టీకి ఒక చిన్న మైనస్ ఉందండి. ఆ మైనస్ గురించి నేను వీడియో చివరిలో అయితే చెప్తాను. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే అండి 40,06,000 అండి. ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో స్టార్ట్ అయ్యే ప్రైస్ మాత్రమే అండి. ఆక్షన్లోకి వెళ్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనకి స్టార్టింగ్ ప్రైస్ అండి 40,06,000 అనేది. ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో లాస్ట్ డేట్ చూసుకుంటే December 22 అండి. మనకి 23న అయితే ఆప్షన్ జరుగుతుంది.
ఇక ఈ ప్రాపర్టీకి ఒక చిన్న మైనస్ ఉందని చెప్పే కానీ అది వచ్చేసి మనకి రోడ్డు సోల్ అయితే ఉందండి. సౌత్ ఫేసింగ్ ఫుల్గా రోడ్డు సోల్ అయితే ఉంటుంది. మీలో ఎవరికైనా రోడ్డు సోల పట్టింపు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మంచి బడ్జెట్లో వస్తున్న ప్రాపర్టీ అనేది మిస్ చేసుకోవద్దు. మీకు మంచిగా తీసుకోవచ్చు ప్రాపర్టీ అనేది. చుట్టూ రెసిడెన్షియల్ ఏరియాస్ చాలా బాగుందన్నమాట ఏరియా కూడా. మీలో ఎవరికైనా ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము. ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ చొప్పున పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విజయవాడలో అండి ఒక మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఒక హౌస్ అయితే సేల్కి వచ్చిందండి. బ్యాంక్ ఆక్షన్లో ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే మనకి విజయవాడలోని తాడిగడప అండి. తాడిగడపలో మనకి లిమ్రా కాలనీ అయితే వస్తుందన్నమాట హౌస్. మీరు హౌస్ అయితే చూడొచ్చు. చుట్టూ కూడా మనకి హౌసెస్ ఉన్నాయండి. మంచి రెసిడెన్షియల్ ఏరియా. సో అన్నిటికి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి లిమ్రా కాలనీ అయితే వస్తుందండి. మీరు హౌస్ అయితే చూడొచ్చు. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే సేల్కి వచ్చిందన్నమాట హౌస్. ఈ హౌస్ మొత్తం వచ్చేసి మనకి 120 గజాలు అయితే బిల్డ్ చేశారండి. మనకి అంటివేషర్ వచ్చేసి 60 గజాలు అయితే వేస్తారు. హౌస్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది. లోపల మనకి 2 BHK అయితే ఉంటుందండి. 2 బెడ్రూమ్ హౌస్ ఇది. సో మనకి ఇది ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే కనుక 1080 ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి. ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్తో సేల్కి రావడం జరిగింది. ఈ హౌస్ కట్టి కూడా మనకి జస్ట్ ఒక 3 years ఓల్డ్ బిల్డింగ్ అండి. జస్ట్ 3 years అవుతుందండి బిల్డింగ్ కట్టి. ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి బ్యాంక్ ఆక్షన్లో డిసెంబర్ 23 అండి. మనకి 24వ తారీఖున అయితే ఆప్షన్ జరుగుతుంది. డిసెంబర్ 23 లాస్ట్ డేటు. ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే 36,36,000 అండి స్టార్టింగ్ ప్రైస్. మనకి ఆప్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కదండి. 36,36,000 అండి. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ అనేది. సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ చొప్పున పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ అండి, వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ అసోసియేట్స్. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చి ఉయ్యూరు నుంచి తోటలవల్లూరు వెళ్ళే రోడ్లో ఏకమూరు విలేజ్లో అయితే రావడం అయితే మనకి జరిగింది. బ్యాంక్ ఆక్షన్లో 200 గజాలు డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అండి. చూడొచ్చు, మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో అయితే రావడం అయితే మనకి జరిగింది. ఈస్ట్ ఫేసింగ్ అండి. బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 33,35,000 అండి. అక్కడి నుంచి అనేది పాట అయితే స్టార్ట్ అవుతుంది. ఈఎండి డేట్ అనగా 29/12/25, ఆక్షన్ డేట్ 30/12/25 అండి. 40 feet రోడ్ అండి. మొత్తం చుట్టూ చూడొచ్చు వెంచర్లో అండి. ఇది ఇంటి ముందు రోడ్డు వచ్చి 40 అడుగుల రోడ్డు అండి. మనకి పల్లెటూరు వాతావరణంలో ఇల్లు అయితే ఉందాం అనుకున్న వాళ్ళకి చాలా మంచి ప్రాపర్టీ అండి. ఇది చాలా తక్కువ ప్రైస్కి అయితే మనకి రావడం జరిగింది బ్యాంక్ ఆక్షన్లో. ఇలాంటి మంచి ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి. మంచి వాతావరణంలో అయితే వచ్చిందండి ప్రాపర్టీ అనేది. చూడొచ్చు మీరు. ఇన్సైడ్ కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. సీలింగ్స్ ఉన్నాయి, టైల్స్, కబోర్డ్స్ ఉన్నాయి, కానీ వుడ్ వర్క్ అయితే లేదండి. ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి తీసుకుందాం అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న మా నంబర్ని సంప్రదించగలరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. విజయవాడ కానూరులో అండి మనకి నవత ట్రాన్స్పోర్ట్ రోడ్లో ఒక మంచి 2 BHK ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది. చాలా చాలా బెస్ట్ బడ్జెట్లో అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు. ఈ ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే మనకి నవత ట్రాన్స్పోర్ట్ రోడ్లో అయితే వస్తుందండి కానూరులో. ఫ్లాట్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ వస్తుందన్నమాట. ఫ్లాట్ వచ్చేసి మన ఎస్ఎఫ్టీ చూసుకుంటే 763 ఎస్ఎఫ్టీ అండి. అలాగే అండివేస్టర్ వచ్చేసి 38 గజాలు అయితే ఇస్తున్నారు. 38 స్క్వేర్ యార్డ్స్ మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే చేస్తారండి. అక్కడ మార్కెట్ వాల్యూ చూసుకుంటే మనకి 25 lakhs ఎబో అయితే ఉంటుంది ఒక 2 BHK ఫ్లాట్. కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ అండి కేవలం 17 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ప్రైస్ అనేది స్టార్టింగ్ ప్రైస్ అండి 17 lakhs. మనకి ఆప్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మీలో ఎవరికైనా ప్రాపర్టీ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి. ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి డిసెంబర్ 15 అండి. 16వ తారీఖున అయితే ఆప్షన్ దొరుకుతుంది. డిసెంబర్ 15 లాస్ట్ డేటు. ఇంకా ఇలాంటి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
విజయవాడ పోరంగిల్ అండి. అంటే మనకి బందర్ రోడ్డుకి జస్ట్ ఒక 1 కిలోమీటర్ దూరంలో ఒక మంచి 2 BHK ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో. చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది, మిస్ చేసుకోవద్దు. మీరు అపార్ట్మెంట్ చూడొచ్చండి, చాలా బాగుంది అపార్ట్మెంట్ కూడా, చాలా రీసెంట్ కన్స్ట్రక్షన్ అండి. సో ఇందులో మనకి ఒక 2 BHK ఫ్లాట్ అయితే సేల్కి రెడీగా ఉంది. ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి 1148 ఎస్ఎఫ్టీ అండి, కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి బందర్ రోడ్డుకి జస్ట్ ఒక 1 కిలోమీటర్ లోపు అయితే వస్తుంది. ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే బ్యాంక్ ఆప్షన్లో డిసెంబర్ 28 అండి, మనకి 29వ తారీఖున అయితే ఆప్షన్ జరుగుతుంది. డిసెంబర్ 28 లాస్ట్ డేట్ అనమాట. ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే 32,59,000 అండి స్టార్టింగ్ ప్రైస్. మనకి ఆప్షన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదని గమనించాలి, స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి. 32,59,000. మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీ డేట్కి విజిట్ చేపిస్తాము. ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ చొప్పున పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విజయవాడ కానూరులో అండి ఒక మంచి 2 BHK ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో. చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు. ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకుంటే మనకి కానూరులో అండి రామచంద్ర నగర్లో అయితే వస్తుంది అనమాట. మీరు అపార్ట్మెంట్ చూడొచ్చండి. ఇందులో మనకి 2 BHK ఫ్లాట్ అయితే సేల్కి రెడీగా ఉంది బ్యాంక్ ఆప్షన్లో. ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి 930 ఎస్ఎఫ్టీ అండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 24 గజాలు అయితే ఇస్తున్నారు. మనకి ఆటో నగర్కి మెయిన్ రోడ్డుకు చాలా దగ్గరగా ఉంటుంది అన్నమాట ప్రాపర్టీ వచ్చేసి. ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే బ్యాంక్ ఆప్షన్లో డిసెంబర్ 18 అండి, మనకి 19వ తారీఖున అయితే ఆప్షన్ జరుగుతుంది. డిసెంబర్ 18 లాస్ట్ డేట్ అనమాట. ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే 15,91,000 అండి స్టార్టింగ్ ప్రైస్. మనకి ఆప్షన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, గమనించాలి. 15,91,000 అండి స్టార్టింగ్ ప్రైస్. మీలో ఎవరికైనా తక్కువ బడ్జెట్లో ఒక 2 BHK ఫ్లాట్ కావాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీరు చూస్ చేసుకోవచ్చు అండి. చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది. మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము. ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అప్పుడు పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విజయవాడలో అండి మనకు ఒక ప్రైమ్ ఏరియాలో ఒక 3 BHK ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో. చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి, మిస్ చేసుకోవద్దు. ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే మనకి వైఎస్ఆర్ ఫ్లైఓవర్ ఉంది కానీ దాని పక్కనే అయితే వస్తుంది అన్నమాట అపార్ట్మెంట్. వైఎస్ఆర్ కాలనీ దగ్గరలో అయితే వస్తుందండి. సో మీరు అపార్ట్మెంట్ చూడొచ్చు. ఇందులో మనకి 3 BHK ఫ్లాట్ అయితే సేల్కి రెడీగా ఉందండి. ఫ్లాట్ వచ్చేసి మనకి 5th ఫ్లోర్లో అయితే వస్తుంది. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది. ఎస్ఎఫ్టీ చూసుకుంటే 2,262 ఎస్ఎఫ్టీ అండి. 2,262 ఎస్ఎఫ్టీ వస్తుంది. అలాగే అన్డివైడ్ షేర్ వచ్చేసి 71 స్క్వేర్ యార్డ్స్ అండి, 71 గజాలు అన్డివైడ్ షేర్ అయితే ఇస్తున్నారు. అపార్ట్మెంట్ చూడొచ్చు, చాలా చాలా బాగుంది. సో ఇంకా ఈ ప్రాపర్టీ లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి బ్యాంక్ ఆప్షన్లో డిసెంబర్ 30 అండి, మనకి 31వ తారీఖున అయితే ఆప్షన్ జరుగుతుంది. డిసెంబర్ 30న లాస్ట్ డేట్ అండి. ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే 55,98,000 అండి స్టార్టింగ్ ప్రైజు. మనకి ఆప్షన్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కదండి, గమనించాలి. స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. అలాగే ఈ అపార్ట్మెంట్కి మనకి కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి. సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్, ఇన్స్టా ఐడీస్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేషనల్ హైవేకి దగ్గరలో అండి ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో. చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు. ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే మనకి కంచికచెర్ల అండి. కంచికచెర్ల నుంచి మనకి గొట్టి మొక్కలు వెళ్ళే రోడ్లు అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది. ఇక్కడ మొత్తం వచ్చేసి 1,549 గజాలు అయితే ఉందండి ఓపెన్ ల్యాండ్.
1549 గజాలండి. మనకి వెస్ట్ ఫేసింగ్ రోడ్ అయితే వస్తుంది. హైదరాబాద్ వెళ్ళే నేషనల్ హైవేకి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుందండి. ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ డిసెంబర్ 27వ తారీఖు లాస్ట్ డేటు, 29 అయితే మనకి ఆప్షన్ జరుగుతుందండి. డిసెంబర్ 27 లాస్ట్ డేట్ అనమాట. ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే 79 లక్షలు అండి, 79 lakhs. మనకి నేషనల్ హైవేకి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి రావడం జరిగిందండి. కంచిక చెరలో మన గొట్టి మొక్కలు వెళ్ళే రోడ్లో అయితే ఈ ప్రాపర్టీ వస్తుంది. మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి. కేవలం 79 లక్షలకైతే మీ ప్రాపర్టీ మీరు సొంతం చేసుకోవచ్చండి. ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విజయవాడ సిటీలో అండి, బెంజ్ సర్కిల్కి అతి దగ్గరలో ఒక మంచి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి. ఇది ఒక ఇండివిజువల్ హౌస్. మీరు ప్రాపర్టీ చూడవచ్చు వీడియోలో. కాకపోతే ప్రాపర్టీకి ఒక చిన్న మైనస్ అయితే ఉందండి. ఆ మైనస్ ఏంటనేది మనం ఈ వీడియో చివరిలో అయితే తెలుసుకుందాము. సో ముందైతే ప్రాపర్టీ చూడండి. ఒక ఇండివిజువల్ హౌస్ అండి. ఈ ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే మనకి పట్టమట్టలోని టీచర్స్ కాలనీ అయితే వస్తుందండి. మనకి గురునానక్ కాలనీ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే ఫన్ టైమ్ క్లబ్ రోడ్డు, అలాగే బందర్ రోడ్డు, అలాగే మనకి బెంజ్ సర్కిల్, ఇట్లా అన్ని ప్రైమ్ లొకేషన్స్ కూడా చాలా చాలా దగ్గరగా ఉంటున్న ప్రాపర్టీ అండి. మీరు ఏరియా కూడా చూడొచ్చు, చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఇది మనకి 258 గజాలు అయితే వస్తుందండి. ఇది వెస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది. ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ సేల్కి అయితే వస్తుందండి. ఇక స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే మనకి 2,32,74,000 రూపాయలండి స్టార్టింగ్ ప్రైస్. ఇది మనకి ఆప్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, గమనించాలి. స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి. మనకి ఆప్షన్లోకి వెళ్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట, గమనించాలి. ఇక ఈ ప్రాపర్టీకి ఒక చిన్న మైనస్ అని చెప్పాం, కానీ అది వచ్చేసి మనకి రోడ్డు సోల్ అయితే ఉందండి. వెస్ట్ ఫేసింగ్ రోడ్డు సోల్ తగ్గుతుంది. సో మీలో ఎవరైనా రోడ్డు సోల్ పట్టింపు లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇలాంటి మంచి ప్రాపర్టీని మాటకి మిస్ చేసుకోవద్దండి. సో రోడ్డు సోల్ పట్టింపు లేని వాళ్ళైతే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాంటాక్ట్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీ డేట్కి విజిట్ చేపిస్తాము. ఇక ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి బ్యాంక్ ఆప్షన్లో డిసెంబర్ 9వ తారీఖు అండి. మనకి 10వ తారీఖున అయితే ఆప్షన్ జరుగుతుంది. డిసెంబర్ 9వ తారీఖు లాస్ట్ డేటు. సో ఇంకా అంటే మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విజయవాడ యనమల కుదురులో అండి, మనకి రామలింగేశ్వర టెంపుల్ దగ్గరలో ఒక మంచి 2 BHK ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. బ్యాంక్ ఆప్షన్లో మంచి ఏరియాలో అయితే వస్తుందండి, మిస్ చేసుకోవద్దు. ఈ ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే మనకి యనమల కుదురు రామలింగేశ్వర టెంపుల్ దగ్గర అయితే వస్తుందండి. ఫ్లాట్ వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది. మనం SFT చూసుకుంటే అండి 985 SFT అండి. మన కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. 985 SFT. అలాగే అన్డివైడ్ షేర్ వచ్చేసి 37 గజాలు అయితే ఇస్తారండి. 37 స్క్వేర్ యార్డ్స్ అన్డివైడ్ షేర్ అయితే వస్తుందన్నమాట. మీరు అపార్ట్మెంట్ చూడొచ్చండి. మన గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్లాట్ అయితే ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది. ఇక ఈ ప్రాపర్టీ అక్కడ మార్కెట్ వాల్యూ చూసుకుంటే అండి ఒక 25 లక్షల నుంచి 28 లక్షల దాకా అయితే ఉంటుందండి. కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ అండి కేవలం 18,94,000 అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ప్రైజు 18,94,000 అండి స్టార్టింగ్ ప్రైజు. మనకి ఆప్షన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి బ్యాంక్ ఆప్షన్లో అండి డిసెంబర్ 17 అండి. మనకి 18వ తారీఖున అయితే ఆప్షన్ జరుగుతుంది. డిసెంబర్ 17 లాస్ట్ డేట్ అనమాట. మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీ డేట్కి విజిట్ చేపిస్తాము. ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విజయవాడ యనమల కుదురులో అండి ఒక మంచి 2 BHK ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది. చాలా చాలా బడ్జెట్లో అయితే వస్తుందండి, మిస్ చేసుకోవద్దు. ఈ ప్రాపర్టీని లొకేషన్ చూసుకుంటే మనకి యనమల కుదురులో అయితే వస్తుందండి. యనమల కుదురు మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మీరు అపార్ట్మెంట్ చూడొచ్చండి. ఇందులో మనకి 3rd ఫ్లోర్లో అయితే ఫ్లాట్ అయితే వస్తుంది. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది. టోటల్ SFT చూసుకుంటే మనకి 742 SFT అండి, విత్ కార్ పార్కింగ్ కూడా మనకి. అలాగే అన్డివైడ్ షేర్ వచ్చేసి 37 గజాలు అయితే ఇస్తారండి. 37 స్క్వేర్ యార్డ్స్ మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇక ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే
డిసెంబర్ 17 అండి. మనకి 18వ తారీఖున అయితే ఆక్షన్ జరుగుతుంది. డిసెంబర్ 17 లాస్ట్ డేట్ అనమాట. ఇక ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే 18,27,000 అండి స్టార్టింగ్ ప్రైస్. మనకి ఆక్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. 18,27,000 నుంచి చాలా చాలా తక్కువ బడ్జెట్లో అయితే వస్తుందండి. మిస్ చేసుకోవద్దు. మీలో ఎవరికైనా ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము. ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ చొప్పున పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విజయవాడ యనమల కుదురులండి 2 BHK ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో. చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుందండి. ఈ ఫ్లాట్ కూడా మిస్ చేసుకోవద్దు. ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే మనకి యనమల కుదురండి శివపార్వతి నగర్లో అయితే వస్తుంది. వాటర్ ప్లాంట్ రోడ్ అంటారండి. మీరు అపార్ట్మెంట్ చూడొచ్చండి. ఇందులో మనకి సెకండ్ ఫ్లోర్లో అయితే ఫ్లాట్ అయితే వస్తుంది. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. మన టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే 677 ఎస్ఎఫ్టీ అండి. 677 ఎస్ఎఫ్టీతో వస్తుంది. అలాగే అండర్వే షేర్ వచ్చేసి 26 గజాలు అయితే ఇస్తున్నారండి. ఈ ఫ్లాట్కి ఓన్లీ మనకి బైక్ పార్కింగ్ అయితే ఉందండి. కార్ పార్కింగ్ అయితే లేదు. అక్కడ మార్కెట్ వాల్యూ చూసుకుంటే అండి ఒక ఫ్లాట్ ధర వచ్చేసి 25 lakhs అబోవ్ అయితే ఉంటుంది. మనకి ఈ ప్రాపర్టీ వచ్చేసండి రామలింగేశ్వర టెంపుల్ ఉంది కానీ దాని దగ్గరలో అయితే వస్తుందన్నమాట. ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి బ్యాంక్ ఆప్షన్ అండి డిసెంబర్ 16వ తారీఖు. మనకి 17వ తారీఖున అయితే ఆప్షన్ జరుగుతుందండి. డిసెంబర్ 16 లాస్ట్ డేట్ అనమాట. ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే 17,40,000 అండి స్టార్టింగ్ ప్రైస్. మనకి ఆప్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుందన్నమాట. 17,40,000 నుంచి. మీలో ఎవరికైనా తక్కువ బడ్జెట్లో ఒక ఫ్లాట్ కావాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీరు చూసేసుకోవచ్చండి. చాలా బెస్ట్ ప్రాపర్టీ అవుతుంది. ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ చొప్పున పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.